రండి ఈరోజు బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడదాం. ఒక ప్రశ్న, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ వచ్చాకే మాట్లాడాలి అని అనుకుంటున్నారా? అయితే ఇంకెప్పటికీ మాట్లాడలేరు. దీన్నే పర్ఫెక్షన్ ట్రాప్ అంటారు. అసలు ఏంటిది? చాలామంది అనుకుంటారు, ముందు గ్రామర్ అంతా పర్ఫెక్ట్గా రావాలని. ప్రతిదీ కరెక్ట్గా చెప్పాలన్న ప్రెషర్ ఉంది చూశారు, అదే భయాన్ని పెంచుతుంది. పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే భయం పెరిగిపోద్ది, కాన్ఫిడెన్స్ ప్రాక్టీస్తోనే వస్తుంది. అసలు ఈ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అంటున్నాం కదా, అంటే ఏంటి? ఇంగ్లీష్ యొక్క లింగ్వా ఫ్రాంకా అన్నమాట. అంటే వేర్వేరు భాషల వాళ్ళు మాట్లాడుకోవడానికి వాడే భాష. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 140 కోట్ల మందికి పైగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇక్కడొక విషయం గమనించాలి, నేటివ్ స్పీకర్స్ కన్నా సెకండ్ లాంగ్వేజ్గా మాట్లాడేవాళ్లే ఎక్కువ. అంతేకాదు, ఇంగ్లీష్ ఒక ప్లూరిసెంట్రిక్ లాంగ్వేజ్, అంటే దీనికి చాలా స్టాండర్డ్ వర్జన్స్ ఉన్నాయి. దీనర్థమేంటంటే ఏ ఒక్క దేశానికి ఇంగ్లీష్ మీద పెత్తనం లేదు అన్నమాట. సరే, ఇప్పుడు తెలియడం నుండి వాడటం వైపు వెళ్దాం. మనకు తెలిసిన పదాలు 2 రకాలు, ఒకటి ప్యాసివ్, ఇంకోటి యాక్టివ్. ప్యాసివ్ పదాలను యాక్టివ్ చెయ్యాలంటే వాటిని వాడటమే ఏకైక మార్గం. ఉదాహరణకి ఐ గోయింగ్ ఆఫీస్ అన్నారు అనుకుందాం. ఇది గ్రామర్ ప్రకారం తప్ప? అవును. కానీ మెసేజ్ కన్వే అయిందా? అది అయింది. నెక్స్ట్ టైం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ అని. కాబట్టి మాట్లాడటం మొదలుపెట్టాలి, కమ్యూనికేషన్పై ఫోకస్ పెట్టాలి, స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవ్వాలి. గుర్తుంచుకోవాల్సిందేంటంటే కమ్యూనికేషనే మన అసలు గోల్. ఎవరూ మాట్లాడని పర్ఫెక్ట్ సెంటెన్స్ కన్నా మాట్లాడిన బ్రోకెన్ సెంటెన్స్ చాలా బెటర్. అందుకే ఈరోజే మాట్లాడటం మొదలుపెట్టండి. మరి ఈరోజు ఇంగ్లీష్లో ఏం కమ్యూనికేట్ చేయబోతున్నారు? ఇలాగే ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే మన ఇంగ్లీష్ మాటను ఫాలో అవ్వండి.